ఈ స్టేజ్ మీద జోకులు చెప్పాలంటగా. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా తెలుగు వచ్చు. మీరు ఇంగ్లీష్లో నవ్వక్కర్లేదు, తెలుగులో నవ్వండి. మళ్ళీ మేము నవ్వాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒకప్పుడు నీకు అన్నీ తెలుసు. చైతన్య నారాయణ కాలేజ్. వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు భయ్యా. వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఒకసారి మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ చదువులు విని నాకు వద్దు, ఆ మరదలేదో ఉంది కదా దాన్ని ఇచ్చి పెళ్లి చేసి అని చెప్పేశారు. సూర్యవంశం సినిమాలో మీనా ఓవర్ ద నైట్ కలెక్టర్ అయిపోయినట్టు నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాను. మీనా ఐఏఎస్ ఒకటే చదివింది, నేను ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బస్సుల కోర్సు అన్నీ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. హైదరాబాద్ వచ్చి ఆటో దిగగానే ఆటో వాడితే గొడవ. ఎంతమ్మా అని అడిగా. 90 అన్నాడు. 100 రూపాయలు నోటు తీసి ఇచ్చా. బుర్ర దిగిందా సార్, ఇప్పుడు 10 రూపాయలు ఎక్కడదాను అన్నాడు. వాడు సార్ అన్నందుకు ఆనందపడాలో తిట్టాడని బాధపడాలో అర్థం అయ్యేలోపు ఆడు వెళ్ళిపోయాడు. ఆడి పేరు అబ్దుల్లా, ఇంకా గుర్తుంది. ఆఫీస్లోకి వెళ్ళా. అందరు కంప్యూటర్ ముందు సీరియస్గా పనిచేసేసుకుంటున్నారు. మా మేనేజర్ దగ్గరికి వెళ్ళా. సార్ ఇక్కడ మనందరం ఏం చేస్తాం సార్ అని అడిగా. హై అండ్ డేటా అనలిటిక్స్ విత్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ మల్టిపుల్ ఎనర్జీస్ అన్నది. అర్థం కాలే కదా, నాకు అర్థం కాలే. అన్నమయ్య సినిమాలో నాగార్జున కొండెక్కలేకపోతున్నప్పుడు పద్మావతి అమ్మవారు హెల్ప్ చేశారు కదా, అలాగే నా పక్క సీట్లో కూర్చున్న పద్మావతి, బట్ నో మేకప్, వచ్చి ఒక సలహా ఇచ్చి హెల్ప్ చేసింది. చూడేషన్ తిరుపతితో డైరెక్ట్గా మెయిన్ గుడికి వెళ్ళిపోతావా, వెళ్ళావు కదా, వరాహస్వామి గుడికి వెళ్ళి దాని తర్వాత వెంకటేశ్వర గుడికి వెళ్తాం కదా. అలాగే ఐటీ మాదాపూర్లో జాబ్ అంటే డైరెక్ట్గా మాదాపూర్ రాకూడదు, ముందు అమీర్పేట వెళ్ళి దాని తర్వాత మాదాపూర్ రావాలి. థ్యాంక్స్ పద్మావతే, పెళ్ళిగా టిప్పింగ్ చేయి. ఓహో అమీర్పేట. వెంటనే అబ్దుల్లాకు ఫోన్ చేశాను. ఎక్కడికి అన్నాడు. అమీర్పేట అన్నా. చిల్లరుందా అన్నాడు. మూసుకొని రాబే అన్నా. అమీర్పేటలో అన్నీ నేర్పిస్తారు భయ్య, అన్నీ. C++, జావా, పైథాన్, ఒరాకిల్, మిరాకిల్, XML, HTML, BSNL, చెప్పులు కొట్టడం, పోస్టల్ ప్రింటింగ్, పోస్టల్ అంటించడం, స్పైరల్ వైండింగ్, బుడ్డ, హెర్నియా, ఆర్సకోర మొలలు తదితర వ్యాధులకు మందులు, ఆపరేషన్లు, ఎనీ కోర్స్ 4500 రూపీస్, 45 days క్యాష్ రోస్, అన్నీ నేర్చుకున్నాం. అమీర్పేటలో గొప్పతనం ఏంటంటే అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ ఎలా పెట్టాలో కూడా అమీర్పేటలో నేర్పిస్తారు. అందుకే మేమందరం దాన్ని ముద్దుగా USA అని పిలుచుకుంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. అన్నీ నేర్చుకుని మళ్ళీ మా ఆఫీస్కి వచ్చా. మా తప్పుడు ముండొకడుకు 3 నెలలు నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టాడు. అంటే ప్రాజెక్ట్ ఉండదు. 3 నెలల తర్వాత ప్రాజెక్ట్ వచ్చింది. నేర్చుకున్నంత మర్చిపోయా. మళ్ళీ అబ్దుల్లాకు ఫోను, అమీర్పేట. నేను ఐటీలో జాయిన్ అయ్యేంతవరకు పొద్దున్న 5ంటికి అలారం పెట్టుకోవడం అలవాటు. కానీ ఐటీలో జాయిన్ అయిన తర్వాత మానేశా. మా మేనేజర్ ఫోన్ చేస్తాడు 5ంటికి. వాడు పడుకోడు, నన్ను పడుకోలేడు. పొద్దున్న 5ంటికి ఫోన్ చేసి కోడ్ అంటాడు, బగ్ అంటాడు, లోడ్ అంటాడు, డేటా అంటాడు, కత్తిన కైఫ్ అంటాడు. ఆడిష్టం. మనమేమో అబ్బా దబ్బా జబ్బా. దానికి తోడు మావాడు హిందీ వాడు, నాకేమో హిందీ రాదు. అంటే చైతన్య కాలేజీలో నేర్పించలేదు. వాళ్ళు నేర్పించుంటే ఈ పాటికి హిందీ సినిమాకి డబ్బింగ్లో ఇలాగ రాసేవాడిని. మీటింగ్లో కూడా హిందీ. నేనేమో అసెంబ్లీలో స్పీకర్ లాగా ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్.